అన్న ఏంటన్నా ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈసారి గెలిపేవారన్నా ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారన్నా ఇక్కడ? డెఫినెట్ గా ముమ్మాటికి అసలు డౌటే లేదు, ఖచ్చితంగా జనసేనే. దేనికైందన్నా గతం చూశారు కదా, 5 సంవత్సరాలు ఫ్యూచర్ లేకుండా పోయిందన్న. మాకు పిల్లలకి గ్రౌండ్లు లేవు, ఉద్యోగాలకి ఎక్కడ పోవాలో తెలియదు. మళ్ళీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా వాళ్ళు గెలుస్తారని మీరు అడగడమే కొంచెం రాంగ్. అభివృద్ధి చేశారనా, లిక్కర్ అభివృద్ధి, ఇసుక అన్ని బాగా చేశారనా, చాలా బాగుంది. ఉద్యోగాలు హైదరాబాద్ నుంచి కూడా తరిమేస్తున్నారు, ఇంకా ఎక్కడ ఎత్తుక్కోవాలో కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది పిల్లలకి, ఉద్యోగాలకి ఎక్కడ పోవాలి? ఈ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఆడిపోవాలి. ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం మందే. ఇంకెట్లా ఏమంటారు? 5 సంవత్సరాలు ఒక రాజధాని చెప్పేదానికి లేకుండా గెలుస్తారు ఎవరు అనేసి ఆ క్వశ్చనే రాంగన్నా. 100% ఖచ్చితంగా 40,000 ఈజీగా తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఎవరైనా సరే రాంబాణం వదిలినారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాము, గెలిపిస్తాము.